భారతీయ జనతా పార్టీతోనే దేశంలోని రైతులందరికీ సంక్షేమం దక్కుతుందన్నారు ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. చేవెళ్ల పట్టణంలో నిర్వహించిన బీజేపీ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్న కొండ రైతులందరినీ ధనవంతులను చేయాలని ప్రధాని మోదీ అనేక పథకాలు చేపట్టారన్నారు. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పథకాలను తెలంగాణ రైతాంగానికి అందకుండా కుట్ర చేసిందని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. మరోసారి మోదీని ప్రధానమంత్రిని చేయడం కోసం రైతులంతా పనిచేయాలని కోరారు. చేవెళ్ల ప్రాంతంలోనూ రైతుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని, చేవెళ్లను మిల్లెట్స్ హబ్ గా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. ప్రచారం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల ఇంకా వేగంగా స్పీడ్ అందుకుంది. కానీ అన్నిట్లో స్పీడ్ అందుకున్నది జాయినింగ్స్. మా ప్రతి మీటింగ్లా ఈరోజు మోర్చాలు కూడా దిగినాయి. బీజేపీ పార్టీ ఎఫర్ట్స్ అంతా చేస్తుంది. గత వారం సంది మోర్చాలు కూడా స్పీడ్ ఎక్కించినాయి. నిన్న యువ మోర్చా బీజేవైఎం వాళ్ళదైంది, ఓబీసీ మోర్చా అయింది, ఇవాళ కిసాన్ మోర్చా అవుతుంది. అయితే బీజేపీల ప్రతి మోర్చా బీజేపీ వేగంగా ఎలక్షన్స్ లా స్పీడ్ పెంచిండు. దీంతో ఈరోజు రేగడగనాపూర్, బస్తేపూర్, అంతారము, మరి మిర్జాగూడ, కౌకుట్ల 6-5 గ్రామాల నుంచి 300-400 యువకులు మాజీ ఎంపీటీసీలు జాయిన్ అయినరు. అదే కాక ఇక్కడనే కాక ఎటు పోయినా కూడా అదే. పొద్దుగాల అన్నిట్ల పెద్ద షాక్ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్కు. పొద్దుగాల చేవెళ్ల పార్లమెంట్ల అన్నిట్ల పెద్ద మున్సిపాలిటీ అంటే జిహెచ్సి ఇట్స్ పెడితే అన్నిట్ల పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ల 4 కాంగ్రెస్ కార్పొరేటర్లు జాయిన్ అయినరు, 4 టీఆర్ఎస్ కార్పొరేటర్లు జాయిన్ అయినరు. దీంతో అక్కడ 1 వే అయ్యేటట్టుంది. మీర్పేట్ ఆడ 1,00,000 ఓట్లు ఉన్నాయి ఆ మున్సిపల్ కార్పొరేషన్. కానీ తాండూర్ ప్రాంతం నుంచి మన దాదాపు ఇబ్రహీంపట్నం అంటే మన కందుకూరు వరకు ప్రతి ఊర్లో మీటింగ్లు ఉన్నా లేకున్నా జాయినింగ్స్ అవుతున్నాయి. మాకు 3 లక్షల ఓట్ల మెజార్టీ ఖాయమని అనుకుంటున్నాము. కానీ నేను లాస్ట్ మినిట్ వరకు మేము పని బంద్ చేయాలి, ఇంకా వేగంగానే చేస్తూ ఉంటాము. మేము ప్రచారంలో అందరికంటే ముందున్నాము. ప్రతి ఇంటికి పోయినాము 4 సార్లు ఇప్పటి వరకు. ఆ బ్యాగ్లు పంచుతందుకైనా, లేకుంటే మన స్టిక్కర్లు పెడుతుందుకైనా, లేకుంటే ప్రసాదం పంచుతందుకైనా, లేకుంటే ఎన్నెన్నో కార్యక్రమం పెట్టి ఇప్పటి వరకు ప్రతి ఇల్లు, ఎస్పెషలీ గ్రామీణ ప్రాంతం, ప్రతి ఇల్లు 4 సార్లు 5 సార్లు మేము టచ్ చేసినాము. కానీ లాస్ట్ 1 వీక్ చాలా ముఖ్యమని అందరు కూడా బూత్ కమిటీస్ తోటి మీటింగ్ అయింది. ఈసారి లాస్ట్ వరకు ఇక్కడే పనిచేస్తుంటే 3 లక్షలు కూడా దాటుతాయని